అసలు మనిషి ఆయుష్షు వెనుక ఉన్న రహస్యమేంటి? ఎందుకని కొందరు 100ఏళ్లు హాయిగా బతికేస్తుంటే మరికొందరు అంతకాలం జీవించలేకపోతున్నారు? ఇది కదా తరతరాలుగా మనందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. సరే, ఈ జన్యుపరమైన చిక్కుముడిని ఈరోజు విశ్లేషణలో కాస్త విడదీసి చూద్దాం. సరే, అసలు విషయమేంటంటే ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడు? అది దేనిమీద ఆధారపడి ఉంటుంది? మనం తినే తిండి, చేసే ఎక్సర్సైజ్ ఇలాంటి అలవాట్లపైనా? లేకపోతే అదంతా మన పుట్టుకతోనే మన డిఎన్ఏలో రాసిపెట్టి ఉంటుందా? పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా చాలా కాలం పాటు మనమందరం బలంగా నమ్ముతూ వచ్చిన విషయమేంటో చూద్దాం. అదేంటంటే దీర్ఘాయువు అనేది మనం కష్టపడి మన జీవన విధానం ద్వారా సంపాదించుకునేది అని. మనకు తెలిసిందే కదా, పెద్దవాళ్లు శతమానం భవతి అని దీవిస్తుంటారు. అంటే నిండు నూరేళ్లు వర్ధిల్లమని. ఎందుకంటే ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలనే కోరిక మనకు ఎప్పటినుంచో ఉంది. ఇది మనిషి కోరుకునే అతి పెద్ద వరాల్లో ఒకటి కదూ? అందుకే కదా ఇన్నాళ్ళు మనమంతా ఏమనుకున్నాం? మంచి ఆహారం తినాలి, రోజూ వ్యాయామం చేయాలి, అప్పుడు ఎక్కువ కాలం బతుకుతామని. అంటే మన లైఫ్ స్టైలే మన లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుందని గట్టిగా నమ్మాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇది పూర్తి నిజం కాకపోవచ్చు అని ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక సరికొత్త సైంటిఫిక్ రీసెర్చ్ తెరపైకొచ్చింది. మన ఆయుష్షు వెనక దాగి ఉన్న ఒక జెనెటిక్ బ్లూప్రింట్ గురించి ఇది మనకు చెప్పబోతోంది. ఇజ్రాయెల్లోని ఫేమస్ వైజ్మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్లు చేసిన ఒక స్టడీ అండి ఇది. ఆయుష్ గురించి మనకున్న పాత నమ్మకాలన్నింటినీ ఇదొక రేంజ్లో ఛాలెంజ్ చేస్తోంది. చెప్పాలంటే మన ఆలోచనల్ని మార్చేసే ఒక పెద్ద ఆవిష్కరణ ఇది. ఈ రీసెర్చ్లో బయటపడ్డ అత్యంత ముఖ్యమైన నంబర్ జస్ట్ ఒకే ఒక్క నంబర్ 55%. అవును, 55%. ఏంటీ నంబరంటారా? ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు అనేదాన్ని నిర్ణయించడంలో మన జీన్స్ పాత్ర మనం అనుకున్నదానికంటే చాలా చాలా ఎక్కువట. ఏకంగా 55% వరకు ఉంటుందని ఈ స్టడీ తేల్చేసింది. నమ్మగలరా? ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ మార్పు ఎంత పెద్దదో మనకే అర్థమవుతుంది. ఇన్నాళ్లు సైంటిస్టులు ఏమనుకునేవారంటే మన ఆయుష్ మీద జీన్స్ ప్రభావం జస్ట్ 10–20% ఉంటుందేమో అని. కానీ ఈ కొత్త స్టడీ ఆ అంచనాని పూర్తిగా తలకిందులు చేసేసింది. ఆ నంబర్ని ఏకంగా 55%కి తీసుకెళ్ళింది. అయితే రీసెర్చర్స్ ఈ నంబర్కి ఎలా వచ్చారు? వాళ్ళు డెన్మార్క్, స్వీడన్ దేశాల్లోని వేలాది మంది కవలల లైఫ్ డేటాని అనలైజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు చేసిన ముఖ్యమైన పనేంటంటే యాక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్లు ఇలాంటి బయటి కారణాల వల్ల చనిపోయిన వాళ్ళని లెక్కలోకి తీసుకోలేదు. కేవలం సహజంగా వయస్సు మీద పడి చనిపోయిన వాళ్ళని మాత్రమే స్టడీ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన అసలు నిజమేంటంటే మన శరీరం ఎంత ఫాస్ట్గా ఏజ్ అవుతుంది అనేది మన డిఎన్ఏలోనే రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఓకే, జీన్స్ పాత్ర 55% అంటున్నారు. సరే, అంటే దానర్థం మనం బతికే విధానానికి, మన లైఫ్ స్టైల్కి ఇక విలువే లేదా? ఈ రెండిటి మధ్య అసలు సంబంధమేంటి? దాన్నిప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. అవును, ఈ డౌట్ రావడం చాలా కామన్. జీన్సే అన్నీ డిసైడ్ చేస్తే ఇంకా మనం జిమ్కి వెళ్లడం, మంచి ఫుడ్ తినడం ఇవన్నీ వేస్టేనా? కానీ ఆగండి, ఈ రీసెర్చ్ చెప్పేది అస్సలది కాదు. ఈ స్టడీ ఏం చెప్తోందంటే మన జీన్స్ మన లైఫ్ స్పాన్కి ఒక మ్యాక్సిమం లిమిట్ని సెట్ చేస్తాయి. అంటే ఒక మనిషి మ్యాక్సిమం ఎంతకాలం బతికే పొటెన్షియల్ ఉంది అనేది మన జీన్స్లో ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. మరి మన లైఫ్ స్టైల్ ఏం చేస్తుంది? మన జీన్స్ సెట్ చేసిన ఆ మ్యాక్సిమం లిమిట్ని మనం హెల్దీగా చేరుకోవడానికి మన లైఫ్ స్టైల్ హెల్ప్ చేస్తుంది. అదే మన అలవాట్లు బాలేవనుకోండి, ఆ జెనెటిక్ లిమిట్ కంటే చాలా ముందే మన ప్రయాణం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణతో చూద్దాం. మన జీన్స్ అనేవి ఒక కారు టాప్ స్పీడ్ లాంటివి అనుకోండి. ఆ కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు అని జీన్స్ డిసైడ్ చేస్తాయి. కాని ఆ కార్ని మనం ఎంత జాగ్రత్తగా నడుపుతున్నాం, టైంకి సర్వీసింగ్ చేయిస్తున్నామా? ఇదే మన లైఫ్ స్టైల్. డ్రైవింగ్ సరిగ్గా లేకపోతే మంచి కారైనా సరే దాని టాప్ స్పీడ్ని ఎప్పటికీ అందుకోలేదు కదా. మన లైఫ్ కూడా అంతే. ఇప్పుడు మనం చాలా సీరియస్, ముఖ్యమైన పాయింట్కు వస్తున్నాం. ఎందుకంటే ఈ స్టడీ ప్రత్యేకంగా మన భారతీయులకు ఒక పెద్ద వార్నింగ్ లాంటిది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ స్టడీ మనకు వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. ఎందుకంటారా?
మన జీన్స్లో ఎక్కువ కాలం బతికే అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఆ జెనెటిక్ గిఫ్ట్ని మనం చేజేతులా వృధా చేసుకుంటున్నామట. మన జెనెటిక్ గిఫ్ట్ని పాడు చేస్తున్న ఆ మోడ్రన్ థ్రెట్స్ ఏవి? అవేంటో మనకు తెలియనివి కావు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్, కల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, భరించలేని స్ట్రెస్, ఇక దేశాన్ని పట్టి పీడిస్తున్న డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ ఆ లిస్ట్లో ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే మనలో మంచి లైఫ్ ఇచ్చే జీన్స్ యొక్క పవర్ని తగ్గించేస్తాయి, కొన్నిసార్లు వాటిని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే ప్రమాదం కూడా ఉంది అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సరే, ఇదంతా విన్నాక భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జీన్స్ మన కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ వాటిని కాపాడుకోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇది మన తలరాత గురించి కాదు, మన పూర్వీకులు మనకిచ్చిన ఈ జెనెటిక్ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మరేం చేయాలి? సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్, మన పూర్వీకుల నుంచి మనకు మంచి జీన్స్ వారసత్వంగా వచ్చుండొచ్చని గుర్తించాలి. సెకండ్, పొల్యూషన్, జంక్ ఫుడ్ లాంటి వాటి నుంచి ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్దీ లైఫ్ స్టైల్తో ఆ జీన్స్ని పోషించాలి. అప్పుడు అవి తమ ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తాయి. వెళ్లే ముందు మనమందరం ఆలోచించుకోవలసిన ఒకే ఒక్క ప్రశ్న: ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ లైఫ్ స్టైల్ మనకు వారసత్వంగా వచ్చిన ఈ అమూల్యమైన జెనెటిక్ గిఫ్ట్ని కాపాడుతోందా లేక నాశనం చేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.